క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి పేదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. నీవొచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఆరాధన క్రమంతట్లో మీ యోగుని నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు పరలోకమా నరకమా. పరలోకమా నరకమా, ఈ రెండే ఏంటి శాశ్వతమైనవి. పరలోకం నరకం ఎప్పుడన్నా విన్నారా? పోనీ ఎప్పుడన్నా చూసారా? విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. మరి ఎవరు చూస్తారు పరలోకం నరకం అంటే? లోకం విడిచిన వాళ్ళు చూస్తారు. ఈరోజు పాటలు కూడా పాడిన పాటలో ఎక్కువగా ఈ మెసేజ్కి సంబంధించిన పాటలే ఉన్నాయి. యేసు వస్తాడు, తీసుకెళ్తారు, రావా యేసు, ఎన్ని పాటలన్నీ కూడా పరలోకం సంబంధమైన పాటలే. పరలోకం ఎలా ఉంటుంది? పరలోకం చాలా అందమైన లోకం. అక్కడి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ లోకంలోని ఎన్నో విధాలుగా ఎన్నెన్నో ఉన్నాయి, చెప్పే అంశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ముందుగా ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి వెంటనే మనసులో గుర్తుండాలి. అలా ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. కీర్తన 119:9-10 వచనాల్లో యవనస్తుడు పడిపోకుండా తప్పిపోకుండా ఉండటానికి కారణం నీ వాక్యంలో జాగ్రత్తగా చూసుకున్నదాన్ని బట్టియే కదా. వాక్యం మనలో ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కటి మనకు గుర్తొస్తుంది. వాక్యాన్ని ఏం చేయాలంటే 3 విధాలుగా చేయాలి. ఏం చేయాలండి వాక్యాన్ని? నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి చదవాలి, రెండు ఏం చేయాలి? ధ్యానించాలి, 3 ఏం చేయాలి? పరిశోధించాలి. వీటి రిఫరెన్స్లు ఏడండి? మనం ఏది చూసినా బైబుల్ నుంచే చూడాలి. ఏడండి వీటి రిఫరెన్స్లు? ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువుకోవడను, వినుకోవడను, గైకొనుకోవడను అందరూ ఎవరంట? ధన్యులు అని చెబుతున్నారు. తర్వాత ధ్యానించాలి. కీర్తనలో 1వ కీర్తన 3వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ఆనందంతో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నారు. అబ్బా, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలు, అన్ని ధన్యతలే. ఎప్పుడు వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని ధ్యానించిన. 3 పరిశోధించాలి. ఎక్కడుంది ఇది? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. పౌలు సేవ చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవని బెరియా సంఘం ప్రతిదినం లేఖనములను పరిశోధిస్తూ వచ్చింది. పైన 10వ వచనంలో ఏమంటుందంటే, అక్కడ తెస్సలోనికలో ఉన్న వారి కన్నా వీరు గనులు అని ఉంది. అంటే వారే, ఒక విషయం గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసింది, రెండో పత్రిక రాసింది పౌలు గారు.
ఎన్ని అధ్యాయాలు రాశారు? అందులోనే ఎక్కువే రాశారు, ఇందులోనే ఎక్కువ చేయాలి. అంటే రాశారంటే చెప్పారు. ఇప్పుడు వినే వాళ్ళకి కొంచెం చెప్పినా చాలా అర్థం చేసుకునే వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకంటే వినిపించుకునే వాళ్ళకి ఎంత చెప్పినా ఎంతసేపు అయినా చెప్పాలి. అలాగే వాళ్ళకి ఏం చేసిండు, ఒకసారి చెప్పారు ఎనలా, మరలా రెండోసారి పత్రిక మళ్ళీ మళ్ళీ చెప్పిండు పౌలు గారు. అలా చెబుతూ తెసలోనికలకు వచ్చేసరికి 2 పత్రికలు రాసింది, కానీ అందులోని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అక్కడ తక్కువే, ఇక్కడ తక్కువే, కొంచెం కొంచెం చెప్తుంది. అంటే వారు ప్రభువు రాకడకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికంటే వీరే ఎవరో లేఖనములను పరిశోధిస్తూ వచ్చేవారు. ఇప్పుడు నేను చెబుతున్న లేఖనాలు నేననే కాదు, ఎవరై చెప్తున్నా కానీ అవి అలా ఉన్నాయో లేవో మీరు చూసుకోవాలి, పరిశోధించాలి. పరలోకం నరకం, పరలోకం నరకం. పరలోకం చేరాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, యోహాను గారు చెప్పిన విషయం, శిష్యులు పంపుతూ చెప్పిన విషయం ఏంటది అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే పరలోకం చేరదు. మారు మనసు పొందకపోతే పరలోకం చేరదు. మారు మనసు అంటే ఏంటండి మారు మనసు అంటే? పాత జీవితాన్ని వదలటం. ఎలా వదలటం? నువ్వు ఇప్పుడు అంటే మీరు కాదనండి, ఉదాహరణ లోకంలో చెప్తున్నారు. మీరందరూ ధన్యులు, మీరందరూ మంచోడు. ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, అంటే గ్లాస్ అంటే ఇప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉంది. ఎప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిపోవటం అలవాటు, దొంగతనం. ఇప్పుడు మరలా నీవు అది వరకు దొంగతనం చేసావు, ప్రతి ఒక్కటి ఎత్తుకెళ్ళావు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు. పొందిన తర్వాత మారు మనసు అంటే ఏంటంటే చెబుతున్నాను, ఇప్పుడు నువ్వు మారావు. మారిన తర్వాత ఈ గ్లాసుని, ఈ దొంగతనానికి నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత దాన్ని అలా పట్టుకునే లోపు దాన్ని అలా దీన్ని తీసుకెళ్దామని అలా నువ్వు పట్టుకోవడానికి సిద్ధపడే సమయంలో వెంటనే నీలో వద్దొద్దు, అది తప్పు, అది చేయకూడదు, వద్దు, నేను దీన్ని తీసుకెళ్ళను అని దాన్ని ఆడే వదిలిపెట్టేసి మరలా దాని వైపు చూడకుండా వెళ్ళిపోవడం. అంటే చేస్తున్న తప్పుని వదిలేయటం, మరలా దాని వైపు తిరగకుండా ఉండడమే మారు మనసు. మారు మనసు పొంది పేతురు గారు ఏమని చెప్పారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్తారు. ఏమని? పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు అని. ఒకటి పరలోకం చేరాలని అంటే మారు మనసు పొందాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే ఆత్మ విషయమై దీనులై ఉండాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి, దీనులుగా ఉండాలి. పరలోకం చేరాలి. ప్రభు ఆ పక్క ఉంటే మనం ఈ పక్క ఉంటే ఎలా ఉండాలి? ప్రభు కనపడాలి. ఇంకో విషయం ఏంటంటే ఆ అద్దంలో నువ్వు ఉన్నప్పుడు, ఎదురుగా ఉన్నప్పుడు నీ రూపం కనపడకూడదు. ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. ఇప్పుడు యోధా ఇస్కరియోతు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటేనే వాళ్ళకి తెలిసింది గొంతులోకి. ముద్దు పెట్టుకోకపోతే తెలియదా అంటే మొత్తం ఎలా మారిపోయారు ఆయనతో సహవాసం చేసి. ఎవరో గుర్తుపట్టడానికి చివరికి వచ్చేసరికి మొత్తం ఒకే విధంగా మారిపోయారు. ముద్దు పెట్టుకుంటేనే తెలిసింది ఏనే యేసు అని, యేసుక్రీస్తు ప్రభు. అలా మార్పు చెందాలి, అలా మారాలి. క్రైస్తవుడు అంటే, క్రీస్తుని నమ్ముకున్నావంటే ఏదో బాప్తిస్మం తీసుకున్నావు అలా జీవించేస్తున్నావు అని అంటే సరిపోదు. అర్థమవుతుందండి? స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళుతున్నాం వస్తున్నాం అంటే
సరిపోదు, చివరిలో వాడికి ఏం పెడతారు? ఎగ్జామ్ పెడతారు. ఎందుకు పెడతారండి? ఆ సంవత్సరం అంతలో ఏమి చదివిండో, మనసులో ఏముందో అవన్నీ కూడా ఆ చివరి ఎగ్జామ్లో తెలుస్తాయి. అలాగే నిత్యము అప్పుడప్పుడు చివరిలో కాదులే కానండి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళకే అంటే పెద్దవాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు, కానీ మధ్యలో కూడా ఎగ్జామ్ పెడుతుంటారు తెలుసండి. 1 యూనిట్ 2 యూనిట్ తర్వాత ఆపర్లీ క్వార్టర్లీ ఇవన్నీ కూడా పెడుతూనే ఉంటారు ఎగ్జామ్. అలాగే ప్రభువులో కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి క్షణం ప్రతిరోజు లేకపోతే కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు అప్పుడప్పుడు శ్రమలో బాధలో వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏంటో తెలుసా? పరీక్షలు ఇవన్నీ కూడా. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులై ఉండాలి, పరలోకం చేరాలి అని అంటే వద్దా? పరలోకం వైపే గురి. అర్థమవుతుందండి? ఒకే గురి ఉండకూడదు. అంటే అసలు నేను పరలోకం ఎలా చేరాలి ఇదే ఆలోచన కలిగి ఉండాలి. పరలోకం మిస్ అయ్యిందో, పరలోకం లేదో బయట ఉంచుతురు లేదో పక్కన ఉంచుతురు, అది ఏమి ఉండదు. అర్థమైందండి? పరలోకం మిస్ అయితే, పరలోకం లేకపోతే నెక్స్ట్ ఏంటి? నరకమే. రెండే ఉన్నాయి. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చదవబడిన ఈ వచనాల్లో మత్తయి సువార్త 19:21లో క్రీస్తును వెంబడించాలి. పోయిన వారం చెప్పానా? భక్తుడు వెంబడిస్తారా, శిష్యుడు వెంబడిస్తారా? శిష్యుడు వెంబడిస్తారు. భక్తులు వందనాలు చెప్పి వెళ్ళిపోతారు అంతే, లేకపోతే చర్చి ఇట్ట కూడా వెళ్ళిపోతారు. ఇక అంతే, అక్కడ ఉండడు. శిష్యుడే వెంబడిస్తాడు, నా శిష్యుడే వెంట ఉంటాడు. క్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి పరలోకం చేరాలని. అంటే ఈ రోజున పరలోకం నరకం గురించి కానీ, ఆ క్రీస్తుని గురించి కానీ, ఆ దేవుని గురించి కానీ, ఆ మారు మనసు గురించి కానీ ఇవి చెబితే చాలా మందికి నచ్చట్లా. యూట్యూబ్లోనైనా బయట అయినా ఎక్కడైనా ఏం కావాలి? దీవెనలో ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవి పెడితే, లేకపోతే వీటి గురించి చెబితే వచ్చేస్తారు. నీ రోగం పోయిద్ది, నీకు బాగా కలిసి వచ్చిద్ది, ఇవన్నీ కూడా పెడితే చెబితే వస్తారు. ఒక విషయం గమనించండి, ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా దీవెన, ఆశీర్వాదం, తర్వాత స్వస్థత ఇవన్నీ కలిసి రావటం, ఇవన్నీ కూడా క్రీస్తును వెంబడిస్తే అవన్నీ వస్తాయి. సపరేట్గా ఏం వచ్చే పని లేదు, సపరేట్గా ఏం చెప్పే పని లేదు. అర్థమైందండి? క్రీస్తును వెంబడిస్తే ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే మత్తయి 18:3లో మారు మనస్సు పొందిన బిడ్డల వలె ఉండాలి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభువా? ఎవరు అడుగుతున్నారు? అక్కడ శిష్యులు అడుగుతున్నారు. పరలోక రాజ్యం చేరాలంటే, అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఎవరు గొప్పవారు ప్రభు అని అంటే ఒక చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి ఆయన ఏమని చెప్తున్నారు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరతారు, పరలోక రాజ్యం వెళతారు, అక్కడ గొప్పవారు అని చెప్పారు. మార్పు నొంది ఎలా ఉండాలి? బిడ్డల వంటి వారి వలె ఉండాలి. ఇప్పుడు బిడ్డలు, చిన్నపిల్లల గురించి ఆలోచించండి. చిన్నపిల్లలను మీరు కసిరించుకున్నా ఏదైనా కానీ చిన్నపిల్లలు మరలా ఎవరి దగ్గరకు వస్తారంటే బయట వాళ్ళ దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గరకే వస్తారు. ఒక విషయం గమనించండి, చిన్న వయసులోని ఆ చిన్నల్ని హాస్పిటల్ తీసుకెళ్తే పరీక్ష చేశారు. ఏ పరీక్ష? రక్త పరీక్ష చేశారు. చేసేటప్పుడు వాళ్ళ అమ్మ ఇలా కూర్చోబెట్టుకుంది, నేను ఆ చెయ్యి అలా పట్టుకున్నా, ఇలా తీశారు రక్తం. తీసిన తర్వాత ఇప్పుడు అక్కడ నేను పట్టుకోవడం చూసింది. చూసి ఆ తర్వాత మరలా కొన్ని రోజుల పాటు రాలేదు. ఎందుకని? నొప్పి కలిగింది కాబట్టి. అర్థమైందండి? వాడిని ప్రేమగా చూడండి.
ప్రేమగా చూస్తే వాడి దగ్గరకే వెళతారు. క్రీస్తుని ఎలా వెంబడించాలి అని అంటే నీ ఆలోచనలో నీ తలంపుల్లో ఎలా ఉండాలని అంటే రాత్రి నైట్ జరిగిన ఒక సందర్భం ఏంటంటే మా వైపు ఆమె ఏం చేసిందంటే ఈ కూర వండుదామని ఫ్రిడ్జ్ డోర్ తీసింది. ఇష్టం ఉండాలి, ఒక ఇష్టం మనసులో అలా ఉండిపోవాలి. ఈ రోజున క్రైస్తవులకు కానీ అంటే ఇప్పుడు పిల్లలకు ఎలా ఇష్టమైతే ఉంటుందో చెబుతున్నాను. ఇలా తీయంగానే ఆ పాప అలా ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి అలా డోర్ తీయంగానే చూసింది. చూసి పైన ఉండే అందదు కానీ కింద ఏముందంటే థమ్సప్ బాటిల్ ఉంది చిన్నది. ఇలా అమ్మ ఈ గుడ్లు తీసి ఇలా దాంట్లో ఇట్లా తీసి ఇట్లా వేసే దాంట్లో ఇటు తిరిగి దిగండి. ఇటు తిరిగేటప్పుడు టక్కనంట ఈ థమ్సప్ బాటిల్ తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బాగా ఎవరైతే చూస్తారో నాన్న దగ్గర తండ్రి దగ్గరకే రావాలి. గబగబా దాన్ని తీసుకొని గబగబా నేను లోపల ఉంటే లోపల గురికొచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్తే తాగనీయదండి. తీసుకొచ్చి నేను అనుకున్నాను అమ్మే ఇచ్చింది అనుకున్నాను. కానీ తాగడం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు అలా చెప్తుంది ఏమనంటే ఏ ధనసంపాలు తీసుకెళ్ళు నువ్వు అని చెప్తుంది. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసండి. ఆ పాప అంటే వాళ్ళ అమ్మకే ఇవ్వకుండా నాన్న దగ్గరికి ఎందుకు తీసుకొచ్చింది? నాన్న దగ్గర తీసుకెళ్తే ఏమనడం తాగిస్తారు కాబట్టి. అలాగే క్రీస్తు దగ్గరకు మనకి ఎలా ఉండాలంటే క్రీస్తు దగ్గరకు వెళితే నా ప్రతి అవసరం కూడా తీరుస్తారు. నేను ఆయన దగ్గరకు వెళితే నాకు ఆనందం, నేను ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే చెప్తున్నారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అర్థమవుతుందండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరతారు. ఆ మనసు కలిగి ఉండాలి. అర్థమైందండి. పరలోకం చేరాలంటే బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని ఉండాలి. తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే మత్తయి సువార్త 19:23లో ధనమును ప్రేమించరాదు. అర్థమైందండి. ధనమును ఏం చేయాలి? ప్రేమించరాదు. నువ్వు ధనం వెంట నువ్వు పట్టం కాదు, ధనమే నీ వెంట రావాలి. అలా రావాలంటే నువ్వు క్రీస్తు వెంబట ఉండాలి. అప్పుడే వస్తాయి. అప్పుడే దేవుడు నీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. తర్వాత ఆయన ఇంకా చెబుతున్న సందర్భం ఏంటంటే తర్వాత చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత చెబుతున్న సందర్భం ఏంటంటే మారు మనసు పొందాలి, పరలోకపు తండ్రి చిత్తమును చేయాలి, నీతి నిమిత్తం హింసింపబడాలి, చిన్న పిల్లల వలె మార్పు నొందాలి. ఇదండి పరలోకం. పరలోకం చేరాలంటే మరి పరలోకం అంటే ఎలా ఉంటుంది? ఇది పరలోకం చేరాలంటే ఇప్పుడు మీరు పరలోకం చేరాలంటే ఎలా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పారు. మరి వెళ్ళిన తర్వాత పరలోకం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి పరలోకం? ఎలా ఉంటుందో చెబుతున్నారు కదా. 1 దశలోనికలకు 4వ అధ్యాయం 16వ వచనం. పరలోకం దేవుని నివాస స్థలం. అక్కడ ఎలా ఉంటుంది తెలుసండి? దేవుని నివాస స్థలం అంటే అలా అక్కడ ఎలా ఉంటుందనంటే అసలు అవి వర్ణించలేమండి. అంత బాగుంటుంది పరలోకం. పరలోకం అంత బాగుంటుంది. తర్వాత చెప్తున్న విషయం కీర్తన 32:12లో పరలోకం దేవుని సింహాసనం. పరలోకం అంటే తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1లో పరలోకం పరిశుద్ధుల గృహం. ఎవరికంట? పరిశుద్ధుల గృహం. ఎవరిని పడితే వాళ్ళు రాణిస్తారు అనుకున్నారండి పరలోకం. అర్థమవుతుందండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని ద్వేషించి పాపులను ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. పాపాన్ని ద్వేషిస్తారు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే ఎక్కడ చేరతావు? పరలోకం చేరతావు. పరలోకం ఎవరికంట? పరలోక గృహం ఎవరికి? పరిశుద్ధులకు. అర్థమైందండి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే ప్రకటన 20వ అధ్యాయం 14వ వచనం,
పరలోకం అంతము లేని స్థలం అంట. పరలోకం ఏంటండి? అంతము లేని స్థలం. ఇక అంతం ఉండదు. ఒక్కసారి వేరే ఆలోచనలు కాకుండా మీ ఆలోచనలు ఏవైతే కలిగి ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి పరలోకం గురించి ఆలోచించండి. మీకు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే మాలు సంతోషం ఉండదు. నీలో ఉన్న బాధలు అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏమైపోతాయి? మొత్తం పోతాయి. తర్వాత చెప్తున్న విషయం ఇంకా ఏమిటంటే ప్రకటన 21:4 పరలోకం దుఃఖం బాధ వేదన లేని స్థలం. ఈ భూలోకంలోనే బాధలు, ఈ భూలోకంలోనే దుఃఖం, ఈ భూలోకంలోనే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా. అర్థమైందండి? పరలోకంలో అవి ఏమి ఉండవు. ఉంటాయండి పరలోకంలో? బాధ ఉండిద్దా, దుఃఖం ఉండిద్దా, వేదన ఉండిద్దా? అది ఏది ఉండదు పరలోకంలో. పరలోకంలో నిత్యం ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుంది. తర్వాత పరలోకం నిత్య జీవం. పరలోకం ఏంటండి? నిత్య జీవం అంటే నిత్యం కూడా జీవించి ఉండడం, నిత్యం కూడా పరలోకం. అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనిషి ఏం చేస్తాడంటే ఈ క్షణికమైన జీవితం కోసం శాశ్వతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఈ లోకంలో ఎంతకాలం అంటావు? దేవుడిచ్చిన ఆయుష్కాలం. తర్వాత భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని ఎడవాలి. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళు, లేదా ఇంకా ఊరు వెళ్ళు. నీ ఊరు ఎక్కడ అనుకోండి, నువ్వు ఇక్కడే నివాసం ఉంటున్నావు. మరలా అక్కడికి వెళ్ళు, అక్కడే ఉండిపోతావా? అక్కడే ఉండవు. చూసి రావడానికి వెళ్ళావు, కానీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తావు? నువ్వు ఎక్కడైతే నివాసం ఉన్నావో అక్కడికే వస్తావు. అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామనంటే పరలోకం నుంచి వచ్చాం. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. మరి అక్కడికే వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళు, ఆడేదన్నా తప్పు చేసావు, ఏంటి మళ్ళీ తిరిగి వస్తావా? అక్కడే పనిచేస్తారు. అర్థమైందండి? అలాగే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏదన్నా నువ్వు పాపంలో జీవించావు అనుకో, పరలోకం చేస్తావా? వెళతావా? వెళ్ళరు. ఇది ఈ చిన్న విషయం, ఈ విషయం తెలుసుకోకుండా మనిషి ఏం చేస్తున్నారు అంటే ఇక ఇదే లోకం అనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడే శాశ్వతం అనుకుంటున్నారు. ఇక్కడ మనం అద్దెకి వచ్చాం, ఇక్కడ నుంచి చూసి కొన్ని రోజుల నుండి మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అదే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం చేరాలి. పరలోకం మిస్ అయితే నరకం. ఆ నరకం ఎలా ఉంటుందండి? ఆ నరకం గురించి చూద్దాం. ఆ పాఠం పేరు అదేగా, పరలోకం నరకం. ఇప్పుడు నరకం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25:41 అసలు ఎవరికి నరకం? దేవుడు ఆదిలో నుంచి, స్టార్టింగ్ లో నుంచి చెప్పారు. ఏమని దేవుడు ఏమని చెప్పారు? నువ్వు నా స్వరూపంతో చేశాను, నువ్వు నా కుమారుడివి, కుమార్తెవే అని చెప్పిన ఆయన నరకం నరునికి సిద్ధపరుస్తురా? ఎవరికో ఒకసారి చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎవరికంట నరకం? అపవాదికి వాని దూతలకు. అపవాది వాని దూతలకు. కానీ మనిషి ఎలా నరకానికి వెళుతున్నాడంటే ఇక్కడ ఏమని చెబుతున్నారు? వీళ్ళు ఎవరిని వెంబడించారంట? అపవాదిని వెంబడించారు. అపవాది స్థానం, అపవాది ఒక నివాసం ఏది అని అంటే నరకం. ఇప్పుడు వాడిని వెంబడించేవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ నరకానికే వెళ్ళిపోతారు. క్రీస్తు స్థలం ఏది అని అంటే పరలోకం. క్రీస్తుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకం చేరుతారు.
ఇప్పుడు నరకం ఎవరికనంటే అపవాది అనుచరులు. అయితే ఇంకా నరకంలోకి మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారనంటే అపవాదిని వెంబడించడం వలన వెళ్తారు. తర్వాత ఇంకా విషయం చూడండి, మత్తయి సువార్త అక్కడే చెప్తున్నారు 25:47, నరకం నిత్యాగ్ని కలిగిన స్థానం. నిత్యము ఏముంటుందంట? మండుతుంది. అగ్ని నిత్యము కూడా మండుతూ ఉంటుంది. అది ఆరిపోవడం ఏమి ఉండదు. ఇక అర్థమైందండి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే 25:30లో నరకంలో ఏడుపులు పండు కొరుకుటయు ఉండును. నరకంలో ఏమిటి అంట? ఏడుపు పండు కొరుకుట. ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా ఏడవడమే నరకంలో. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే ఈ స్థలమును నరకం అని బైబుల్ చెబుతుంది. ఈ స్థలములో నరకం అని బైబుల్ చెబుతుంది. ఎవరు చెబుతున్నారు? దేవుని గ్రంథం బైబుల్ చెబుతుంది. దేవుడు మనకు రాసి ఇచ్చిన ప్రేమ లేక ఈ బైబుల్. అంటే ఏ ఒక్క పుస్తకంలో కూడా ఇలాంటి విషయాలు ఉండవు. అర్థమైందండి. చట్టానికి చట్టాలు వచ్చినాయి ఎక్కడి నుంచి? పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారంటే ఎక్కడి నుంచి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బైబిల్ నుంచే వచ్చినాయి. బైబుల్లో ప్రతి ఒక్కటే రాయబడి ఉంది. చిన్నపిల్లల కానించి వృద్ధాప్యం వచ్చే వరకు, లోకం విడిచిన వరకు కూడా మొత్తం కూడా బైబుల్లో రాయబడి ఉంది. ఈ నరకం గురించి బైబుల్లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మనలను ప్రేమిస్తారో వారు ఏం చేస్తారంటే ప్రమాదం ఉంది, అటు వెళ్ళొద్దు అని చెబుతారు, గర్దిస్తారు. అవునండి. ఆ విషయమే ఇప్పుడు నేను చెప్పబడిన రిఫరెన్స్ అన్నిటిలో నరకం గురించి ఎక్కువగా చెప్పింది. రిఫరెన్స్ అన్నిటిలో ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మనల్ని ఎక్కువగా ప్రేమించారు. ఇప్పుడు అంటే బైబుల్లో ఉన్నవారు అందరూ ప్రేమించలేదనంటే బైబుల్లో ఉన్నవారు అందరూ కూడా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేఖనాలు రాపించారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు ప్రవక్తలే. అర్థమైందండి. సేవకులు, దైవజనుడు వాళ్ళందరూ కూడా ఏమిటంటే దేవుడు చెప్పిన విషయం రాశారు. వాళ్ళకి తెలిసిన విషయం రాశారు. కానీ ఇదిగో ప్రమాదం ఉంది, నరకం ఉంది, అక్కడికి వెళితే అది అగ్ని నిత్యం మండుతుంది, ఆడికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పారో తెలుసండి? ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి, మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి. తల్లి తండ్రి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త అయితే తీసుకుంటారో, అక్కడ ఏదైనా ఒక ప్రమాదం ఉందండి, ప్రమాదకరమైంది, లేదా అటు వెళ్ళింది లేకపోతే అక్కడ ఉంది అనుకోండి, తల్లిదండ్రికి తెలిసింది అనుకోండి, పాపాయ పిల్లవాడు అటు వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళిస్తారా? వద్దు వెళ్ళొద్దునని ఆపు చేస్తారు, పట్టుకుంటారు. లేకపోతే అసలు ఏ పనిలో ఉన్నా గబగబా ఉరికొస్తారు, పట్టుకుంటారు. ఎందుకని అంత చూపిస్తారు? వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒక విషయం తెలుసండి, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనలోని తప్పు చేసిన వారు, ఇశ్రాయేలీలు, ఆజ్ఞ అతిక్రమించిన వారు, తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష వచ్చింది. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు మధ్యవర్తికి ఎవరున్నారంటే దేవునికి వాళ్ళకి మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వెంటనే వచ్చింది. మరి ఇప్పుడు ఈ రోజున నువ్వు తప్పు చేస్తే శిక్ష వెంటనే రావట్లేదే. కారణం ఏంటి? దేవునికి నరునికి మధ్యవర్తిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. మనం చేసిన ప్రతి ఒక్క దానికి కూడా ఆయన మీద పడుతుంది. మనం ఈ కళ్ళతో చేసిన దానికి, తర్వాత ఈ దేహంతో ముఖం మీద కానీ ఈ ప్రతి ఒక్క అవయవం చేసిన తప్పుకి ఆయనకు శిక్ష పడ్డది. ఆయన మన కళ్ళతోని, ఈ మాటతోని, వీటితో చేసే తప్పులకు ఆయన ఏం చేశారు? ముఖం మీద ముద్దారు, ఉమ్ము వేశారు.
చేతులతో చేసేవాడికి శీలలు కొట్టారు, కాళ్ళతో చేసేవాడికి శీలలు కొట్టారు. తర్వాత ఈ దేహంతో చేసిన దానికి ఎన్ని దెబ్బలు కొట్టారండి? 39 దెబ్బలు కొట్టారు. దేహం అంతా కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసండి? నాగడి సాలుతో భూమి దున్నితే ఎలా ఉంటుందో ఆయన వీపు అలా ఉందంట. ఎందుకు ఆయన అన్ని బాధలు పడడం? ఎందుకు కొట్టించుకోవాలి? మన కోసం, మన ప్రేమించారు కాబట్టి, మన ప్రేమించారండి, అంతగా ప్రేమించారు కాబట్టి. అందుకనే చెప్తున్నారు కదా, అయ్యా మీరు ఆ నరకానికి వెళ్ళొద్దు, అయ్యా మీరు ఆ నరకానికి వెళ్ళిపోవద్దు. ఆడేం ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అపవాది క్రూరుడు, మూర్ఖుడు. వాడు ఎలా తీసుకెళ్తారంటే జుట్టు పట్టుకొని అలా లాక్కెళ్ళి అందులో పడేస్తాం. అంత భయంకరంగా అది చేస్తాం. ఆ నరకానికి మీరు వెళ్ళిపోవద్దని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే మార్కు సువార్త 9:44 నరకం ఆరని అగ్ని, ఆరని అగ్ని. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే ప్రకటన 19:20 నరకం గంధకములతో మండు అగ్నిగుండం అంట. గంధకములతో మండు అగ్నిగుండం. సొదొమ గొమొర పట్టణం గంధకములతో మండింది, ఇప్పటికీ మొక్క మొలవదంట. అర్థమవుతుందండి? అలా ఉంటుంది నరకం. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే ప్రకటన 20:10 నరకం రాత్రి పగళ్ళు బాధింపబడే స్థలం. కొంచెం సేపు ఆనందం, కొంచెం సేపు బాధ, అలాంటిది ఏమి ఉండదు నరకంలో. నరకం ఎలా ఉంటుందంటే రాత్రి పగళ్ళు బాధేనంట, బాధే. అగ్ని ఆరద, పురుగు చావదంటే ఎలా ఉంటుందో తెలుసండి? దేహం అంతా కాలిపోయింది, మొత్తం ఊడిపోయింది, మరలా వచ్చి అతుక్కుంది. ఎక్కడికక్కడికి అపవాది ఏం చేస్తారంటే ఇక్కడ నీకు ఆనందాన్ని చూపించిందిగా, ఒక స్త్రీని ఎరేసిండు, సినిమాని ఎరేసిండు, లేకపోతే లోకాసుని ఎరేసిండు. ఇవన్నీ నీకు ఆనందాన్ని, ఇలా ఆనందాన్ని ఇచ్చేసిండు, ఇక్కడ సంతోషాన్ని. అక్కడ ఎలా ఉంటుందనంటే ఇక్కడ దేంతో అయితే నువ్వు ఆనందంగా సంతోషంగా చేసావో, కళ్ళతో చేసావో, కళ్ళు పీకేస్తారు, ఇట్లా పెట్టి లాగేస్తారన్నమాట. చేతులతో చేసిన వాటికి చేతుల్ని నరికేస్తారు. ఈ దేహంతో చేసిన దానికి ఏం చేస్తారు? తర్వాత ఈ తలంపులతో లేకపోతే ఈ ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి క్రియారూపం చేస్తావు కదా నువ్వు. అలా చేసినప్పుడు తల మీద యాసిడ్ పోసి మంటేసి ఇవన్నీ చేస్తారంట. ఇవన్నీ మొత్తం కూడా ఈ లోకంలో చేసిన తప్పుకి శిక్ష అక్కడ మొత్తం కూడా ఇలా అమలవుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఈ దేహం అంతా ఊడిపోయి దేనికి దానికి మొత్తం ఊడిపోయి కాలిపోయి ఊడిపోతూ ఉన్నప్పుడు ఆ మనిషి చనిపోయిండే అనుకునేటప్పుడు మరలా వచ్చి మరలా అతుక్కునేదండి, మరలా మొదలైంది. ఇక రాత్రి పగలు ఇదే పనిగా. అర్థమైందంటే ఇక కేకలో అరుపులే. నరకం అంటే అంత భయంకరంగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారో చూడండి నరకం గురించి. నరకం మార్కు సువార్త 9:40 నరకముల పురుగు చావదు, అగ్ని ఆరదు. చివరిగా చూడండి, ఈ నరకంలోనికి ఎవరు వెళ్తారు? పరలోకం ఎవరు వెళ్తారని చెప్పా? పరిశుద్ధులు వెళ్తారు. ఆ క్రీస్తుని వెంబడించిన వారు వెళ్తారు. చిన్నపిల్లల మనసు కలిగిన వారు పరలోకం చేరతారు, దేని మనసు. మరి నరకాన్ని ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం తీశారండి. ఇవి అందరికీ తెలిసిన రిఫరెన్సే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వచనం 8వ వచనం. తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఎవరెళ్తారంట? పిరికి వారు. దేవుని విషయంలో, దేవుని పనుల విషయాల్లో, లేకపోతే ప్రతి ఒక్క విషయంలో భయపడే వారు, పిరికి వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. తర్వాత ఇంకా ఎవరు వెళ్తారంట? అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు,
అబద్ధికులందరూ, ఇప్పుడు మంత్రాలు అంతరాలు తంత్రాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ రేపు పొద్దున మొత్తం కూడా ఎవరైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళు అక్కడ. మరి నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు అమ్మడించే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. స్టార్టింగ్లోనే చూపించాను కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ అధ్యాయంలోనే చూపించానుగా. నరకం ఎవరికంట? అపవాదికి అని అనుచరులకు. కానీ ఎవరు వెళ్తున్నారు నరకానికంటే? అపవాదిని వెంబడించేవారు నరకానికి వెళుతున్నారు. అంటే ఈ విషయాలు ఇక్కడ చేసే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అని అంటే నరకానికి వెళతారు. ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పారు. ఇప్పుడు చెప్పబడిన ఈ వచనాల్లోని ఈ అధ్యాయాలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే అసలు సందేహం రాకూడదండి. మీకు చూపించారు కదా, రిఫరెన్స్ చూపించారుగా. మత్తయి సువార్త, ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకనంటే మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ నరకానికి వెళ్ళిపోకూడదండి. పరలోకం చేరాలి, అక్కడ ఆనందం సంతోషం ఉంటుంది అని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతిదినం కూడా ఏం చేయాలంటే నువ్వు పరీక్షించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ఉండాలి. అర్థమవుతుందంటే ఈ ప్రార్థన వాక్యం కాడికి వచ్చేసరికి ప్రార్థన బైబిల్ గ్రంథంలోని పురుషుడు ప్రార్థన చేస్తే మీకు విషయం ఆలోచించండి. ఈ రోజున పురుషులు ఎవరు ప్రార్థనకు రావట్లా, ప్రార్థన చేయట్లా. కానీ బైబిల్ గ్రంథంలో పురుషుడు ప్రార్థన చేస్తే వెంటనే ఏమొచ్చిందంటే ప్రతిఫలం వచ్చింది. వచ్చిందే రాలేదా? ఇస్సాకు భార్య ఎవరు? రెబెకా. తర్వాత యాకోబు భార్య లేయా, రాహేల్. ఇప్పుడు వీళ్ళ సందర్భాల్లోని వీళ్ళకి పిల్లల పుట్టిన సందర్భాలు ఎవరు ప్రార్థన చేశారు? ఎవరండి? వాళ్ళే ప్రార్థన చేశారు. స్త్రీలు కాదు, పురుషులే చేశారు. చేసినప్పుడు వాళ్ళకి జవాబు వచ్చింది. ఇప్పుడు స్త్రీ ప్రార్థన చేస్తే ఆలకించరా అంటే మీ ప్రార్థన చేసిన ఆలకిస్తారులే, కానీ ఎంత రిస్క్, ఎంత టైం తీసుకోవాలో తెలుసా? ఎస్తేరు బైబిల్ గ్రంథంలో మనకు ప్రార్థన అంటే ఎస్తేరు గుర్తొచ్చింది. ఇప్పుడు ఎస్తేరు ఆమె ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత చేసిందని ఏం చేసింది? ఉపవాసం సాగించి. ఉపవాసం అంటే మామూలు విషయమా? అది అంత చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, ఉపవాస ప్రార్థన ఇవన్నీ చేయాలి స్త్రీ. కానీ పురుషుడు మాత్రం ఏ అవసరం అర్థమవుతుందంటే ఎందుకని అంటే పురుషునికి శిరస్సు ఎవరు? ఎవరండి? క్రీస్తు. మీకు శిరస్సు ఎవరు? మీ భర్త. అర్థమవుతుందండి. అందుకని పురుషుడు ప్రార్థన చేస్తే, అందుకనే 128వ కీర్తనలో ఉంటుంది ఏమని? ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఉంటుంది. నేను మారిన తర్వాతే, అది వరకు వివాహం అయిన తర్వాత, అప్పటికి మారిన తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఆయన నమ్మించిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, అప్పుడు దేవుడు ఏం చేసిండు? బహుమానాన్ని ఇచ్చిండు. అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భర్త నువ్వు కలిసి మందిరానికి వస్తే, ప్రార్థన చేస్తే ఎక్కడ లేని ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, మీ కుటుంబం బహుగా ఫలిస్తుంది. అర్థమైందండి. మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఈ విషయం 108వ కీర్తనలో అస్తమానం చదువుకోండి, లేకపోతే చదివించుకోండి. ఆ భర్తకి చెప్పండి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎలా ఉంటుందండి ఆశీర్వాదం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించినవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగింది. నీ లోకిడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లల ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. అర్థమవుతుందండి. ఆ విధంగా ఉంటుంది దీవెన, ఆశీర్వాదం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటుంది. చెప్పండి,
చెప్పి వారి నిమిత్తం ప్రార్థన చేయండి. కుటుంబం అంతా వస్తే దీవెన ఆశీర్వాదం. అర్థమైందండి. తర్వాత లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకం చేస్తారు. ఒకరు అంటే ఈ రోజున క్రీస్తుని నమ్ముకోకుండా ఆయన వెంబడించుకోకుండా ఉన్నవారు యేసు క్రీస్తు ప్రభువారు వస్తే పాడబడారుగా రామయ్య అని వస్తే మారిన వారి పరిస్థితి ఏంటి? మారిన వారు వెళ్ళిపోతారు. మారిన వారి పరిస్థితి ఏంటి? విడవబడతారు. అప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది. అందుకనే చెబుతున్నారు కదా, ఏమని చెప్తున్నారంటే గ్రంథం ఏమని చెబుతుందనంటే ఇది అందరూ కూడా పరలోకం, అక్కడ పరలోకంలో ఉండాలి అని చెప్తున్నారు. కొంచెం లేట్ అయి బయటికి వెళ్ళి భర్త బయటికి వెళ్ళి రావటం లేట్ అయితే ఏం చేస్తారు? సాయంత్రానికి 5 గంటలకు రావాల్సిన ఆయన 6 అయినా రాలేదు. ఇక అక్కడి నుంచి ఏం మొదలైద్ది? టెన్షన్. ఇంకా రాలేదు. ఆయన ఎవరైనా నీ భర్త విషయంలో నీకు ఒక బాధ్యత ఉండిద్ది, భారం ఉండిద్ది, ప్రేమ ఉండిద్ది, అన్నీ ఉంటాయి. పైకేదో నువ్వు అట్టా అని చెప్పుకున్నా భర్త అంటే నీకు ప్రేమ ఉంటుంది, నీ భార్య అంటే ప్రేమ ఉంటుంది. భర్త రాలేదు అని అంటే ఫోన్ చేస్తావు. ఫోన్ కలగకపోతే ఎవరన్నా రోడ్డుకు వచ్చేవాళ్ళు అడుగుతూ, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తావు. అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తావు. ఎదురు చూస్తూనే ఉంటావు, ఎప్పుడు వస్తారు. కొంచెం లేట్ అయితే. అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నువ్వు వెంబడించి భర్త, లేకపోతే స్త్రీ వెంబడించకుండా భర్త వెంబడించిన ఎవరైనా, ఇద్దరిలో ఒకరైనా ఎవరైనా కానీ దేవుని యొద్దకు రాకుండా క్రీస్తుని వెంబడించకుండా ఉంటే ఈ లోకం విడిస్తే పరిస్థితి ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు వస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ముందు విషయాన్ని ఏం చేయాలండి? ప్లాన్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నైటు రాత్రి ఏం జరిగిందో తెలుసండి? ముందు ప్రతి ఒక్కరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం జరిగిందంటే నైట్ 2 గంటల వరకు నిద్ర పట్ల. 2 గంటల తర్వాత అలా పడుకుంటే వెంటనే ఈ కళ్ళలో ఏమొచ్చిందంటే మా పిల్లవ ఇక్కడే ఇటే తిరుగుతుంది అనే కళ్ళలో మాకేమంది పక్కన మెరుగు వచ్చింది. ఏంటి ఇటు అంటే అసలు ఎవరైనా చనిపోయారండి పిల్ల ఇటు తిరగటానికి అని ఆలోచించాను. ఎవరు చనిపోలేదుగా. అయినా వాళ్ళు పట్టే టైం అది కానీ తీసే టైము అని మళ్ళీ అనుకొని మళ్ళీ పడుకున్నాను. అనుకునేసరికి సమయం ఎన్ని గంటలు పెట్టాను? 3:31 అలారం పెట్టాను. అట్ట పడుకునేసరికి అలారం మోగింది. వెంటనే అలారం మోగింది. అప్పుడు టైం ఎంత? గంట మధ్యలో. వెంటనే 3:30 అయింది, ఆఫ్ చేశాను. మరలా ఇప్పుడే 3:30 అయింది, మరలా లెగుద్దాం అనుకునేసరికి మరలా అట్ట పడుకున్నాను. అంటే ఎందుకు పడుకున్నానంటే మరలా 4:03కి అలారం పెట్టా. ఆల్రెడీ ఒకటి ఆఫ్ చేశా, ఇంకొకటి ఏమైంది? రెడీలో ఉంది. ఇది ఆగినా ఇంకొకటి ఏమవుతుంది? అది అలారం మోగుతుంది కాబట్టి అప్పుడు లెగుస్తాను అనుకున్నాను. కానీ ముందే లెగిసి ప్రార్థన చేసుకొని బయలుదేరి వచ్చాను. ఎందుకు చెప్పానంటే ఈ విషయం ముందే సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందండి? నువ్వు సిద్ధపడకుండా ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించేసి లోకం విడిచిన తర్వాత ప్రభు అంటే పట్టించుకోడు. ఇప్పుడు రక్షకుడుగా ఉన్న ఆయనే తర్వాత శిక్షకుడు అవుతురు. నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే నువ్వు క్రీస్తు నిన్ను కాపాడేది, క్రీస్తుకు నువ్వు మొరబెట్టుకొని దేవునికి మొరబెట్టుకునేది. ఆ తర్వాత ప్రభువు అన్నా పట్టించుకోడు, కేకలు పెట్టినా పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు కేకబెట్టు, ప్రార్థన చేయి, నువ్వు ఏదైనా కానీ అడిగితే నీ అవసరం ఇప్పుడు తీరుస్తుంది దేవుడు. ఆ తర్వాత పట్టించుకోడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆయనక పట్టించుకోడు, తీర్పే. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను. అందరికీ వందనాలు.